సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బ్రహ్మచారి. నేను ఎంబీఏ ఫైనాన్స్. నాకు 25 ఇయర్స్ ఫైనాన్షియల్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈరోజు మనము లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్, అసలు లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది ఏ విధంగా కేటగిరీస్ చేస్తారు దీని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాము. సో లైఫ్ ఇన్సూరెన్స్ కేటగిరీస్ అన్నది 4 టైప్స్ ఉంటాయండి. దీన్ని మనం పిప్స్ అంటాం. పిప్స్ అంటే P వచ్చేసి ప్రొటెక్షన్, I స్టాండ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, P స్టాండ్స్ ఫర్ పెన్షన్, S స్టాండ్స్ ఫర్ సేవింగ్స్. సో పెన్షన్ ప్రొటెక్షన్ ఏంటి అంటే మనం తక్కువ ప్రీమియం తీసుకొని ఎక్కువ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఇచ్చేదాన్ని మనము ప్రొటెక్షన్ అంటారు. దీన్నే మనము టర్మ్ ఇన్సూరెన్స్ కింద అంటాం. టర్మ్ ఇన్సూరెన్స్ అంటాము. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే మనము తక్కువ ప్రీమియం పే చేస్తాము. ఈ తక్కువ ప్రీమియంలో మనకి అతనికి ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ పర్సన్ ప్రీమియం ఒక 20,000 రూపీస్ ప్రీమియం పే చేస్తే అతనికి 1 crore రూపీస్ అనేది మనం లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే ఈ పర్సన్కి ఏమైనా రిస్క్ జరిగితే కంపెనీ వీళ్ళ ఇంట్లో వాళ్ళకి 1 కోటి రూపాయల వరకు ఇంట్లో వాళ్ళకి ఇస్తుంది. సో దీనివల్ల ఏముందంటే ఈ అమౌంట్ అతను ఎట్లాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న అతను ఎంతైతే సంపాదిస్తున్నాడో అమౌంట్ వచ్చేదాన్ని మనం అంటాం. ఈ ప్రొటెక్షన్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో విత్ ఆర్ఓపి, ఒకటి వితౌట్ ఆర్ఓపి. విత్ ఆర్ఓపి అంటే ఏంటి అంటే అతను ఎంతైతే ప్రీమియమ్స్ పే చేస్తున్నాడో ఈ ప్రీమియమ్స్ అనేది అతనికి ఆ టర్మ్ అయిపోయిన తర్వాత అతనికి మనము రిటర్న్స్ ఇస్తామన్నమాట. దీన్ని మనము విత్ ఆర్ఓపి అంటామండి. ఈ ఆర్ఓపి అంటే ఎంతైతే ప్రీమియం పే చేస్తున్నాడో ఈ ప్రీమియమ్స్ అనేది మనం కస్టమర్స్కి మనము రిటర్న్ చేసేస్తాము. దీన్ని మనము అంటాం. వితౌట్ ఆర్ఓపి ఏంటి అంటే ఎంతైతే ప్రీమియం పే చేస్తాడో అతనికి ప్రీమియం ఏం రాదు, కానీ అతనికి లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది పే చేస్తాడు. సో ఆర్ఓపికి వితౌట్ ఆర్ఓపికి డిఫరెంట్ ఏంటి అంటే ఇందులో ఇతను 20,000 రూపీస్ ప్రీమియం పే చేస్తే వితౌట్ ఆర్ఓపిలో అతను 20,000 రూపీస్ ప్రీమియం పే చేస్తే విత్ ఆర్ఓపిలో ఇతను దాదాపుగా ఒక 40,000 రూపీస్ ప్రీమియం పే చేస్తాడు. సేమ్ అదే లైఫ్ ఇన్సూరెన్స్ కవర్కి 1 crore రూపీస్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్కి ఇంత చేస్తాడనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే వితౌట్, ఓకేనా, ఇందులో అతనికి ఏదైతే ప్రీమియం కడుతున్నాడో ఈ ప్రీమియం అనేది అతనికి వాపస్ రాదు. కానీ ఇందులో ఏమవుతుంది అంటే ఎంతైతే ప్రీమియం కడుతున్నాడో అతనికి ప్రీమియం అనేది అతనికి రిటర్న్ వస్తుంది. ఎందుకంటే అతను ప్రీమియం అనేది ఎక్కువ పే చేస్తున్నాడు కాబట్టి, ఓకేనా. ఇది మనకి ప్రొటెక్షన్ దాంట్లో ఉంటుందండి. సో ప్రొటెక్షన్లో ఇప్పుడు మనకి ఇది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనగానే ఏం గుర్తుకొస్తుందండి? ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం డైరెక్ట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ టైప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఉంటుంది. దీన్ని మనము యూలిప్ అంటాం. యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని మనము యూలిప్ అంటాం అనమాట. ఇది ఎవరైతే కస్టమర్ మోర్ దెన్ 12% నుంచి 25% అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం, రిటర్న్స్ కోసం చూస్తుంటారో వీళ్ళు ఈ యూలిప్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ యూలిప్లో ఏమవుతుంది అంటే ఏదైతే కస్టమర్ మనకి ప్రీమియం పే చేస్తున్నాడో ఆఫ్టర్ డిడక్షన్ ద ఛార్జెస్, ఏదైతే ఛార్జెస్ అతనికి ఏవే ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి అతనికి ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ ఉంటుందండి. ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్, నెక్స్ట్ పాలసీ అడ్మిన్ ఛార్జెస్, థర్డ్ మోర్టాలిటీ ఛార్జెస్, ఫోర్త్ వచ్చేసి ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్. ఈ 4 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ కస్టమర్కి ఇన్వెస్ట్మెంట్. లెట్ అస్యూమ్ దట్ కస్టమర్ ఈజ్ ఇన్వెస్టింగ్ 1 lakh రూపీస్. సో ఇతనికి దాదాపుగా పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది ఒక 10,000 రూపీస్ అమౌంట్ డిడక్ట్ అవుతుందండి. తర్వాత ఇక్కడ 9,000 రూపీస్ అమౌంట్ ఉంది కదా. ఈ 9,000 అమౌంట్లో మళ్ళీ ఇతనికి పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అదొక 500 రూపీస్ మైనస్ అవుతుంది. ఇది ఒక 8,500 రూపీస్ వరకు ఉంటుంది. తర్వాత మోర్టాలిటీ ఛార్జెస్. ఈ మోర్టాలిటీ ఛార్జెస్ అనేది డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ ఏజ్ ప్రకారం అతనికి ఎంతైతే ఉందో, అతని కవర్ ఎంత తీసుకున్నాడో దాని ప్రకారం అతనికి ఛార్జెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక 35 ఇయర్స్ పర్సన్ అనుకుందాము. ఈ 35 ఇయర్స్కి దాదాపుగా అతనికి ఒక 10 లక్షల రూపాయల కవర్ తీసుకుంటే దాదాపుగా ఇతనికి ఒక 5,000 రూపీస్ అనేది ఈ ఛార్జెస్ కింద మనకు కట్ చేస్తాం. 2,000 రూపీస్ వరకు అంతా కట్ అయిపోతుంది. రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉందండి ఇక్కడ? సో ఇక్కడ మనకి 8,500 రూపీస్, తర్వాత ఇక్కడికి ఇతనికి 8,000 రూపీస్, 10,000 రూపీస్ అమౌంట్ అయిందండి. సో 10,000 రూపీస్ అమౌంట్. తర్వాత ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్లో ఇతనికి రిమైనింగ్ 80,000 రూపీస్ ఏదైతే అమౌంట్ ఉందో ఇది మాత్రమే మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ అమౌంట్ మాత్రమే మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఏదైనా గ్రోత్ వచ్చేదే కానీ ఈ అమౌంట్ నాట్ ఆన్ ద 1 lakh రూపీస్. ఈ 1 lakh రూపీస్ అమౌంట్ అనేది ఫస్ట్ ఇయర్ అతను ప్రీమియం పే చేస్తాడు. ఇతనికి ఏమైనా రిస్క్ జరిగితే 10 లక్షల రూపాయలకి అతనికి మనం 10 లక్షల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఇస్తున్నాం కదా. అప్పుడు అంటే 10 లక్షల రూపాయల మీద ఇతనికి కంపెనీకి ఎంత రిస్క్ ఉంది అంటే
80,000 రూపీస్ కంపెనీ దగ్గర ఉంది. సో కాబట్టి 9,20,000 రూపీస్, 9,20,000 రూపీస్ మీదనే మనకి ఈ మోర్టాలిటీ ఛార్జెస్ అనేది పడుతుంది. ఎప్పుడైతే ఈ మోర్టాలిటీ ఛార్జెస్ అనేది ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, అతను కట్టిన ప్రీమియమ్స్కి అతనికి ఉన్న తర్వాత ఆటోమేటికల్గా ఈ మోర్టాలిటీ ఛార్జెస్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఏదైతే ఉందో ఇది మాత్రమైతే ఈ అమౌంట్ మీద ఎంతైతే గ్రోత్ అమౌంట్ ఉందో ఈ అమౌంట్ ప్రకారం అతనికి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది అనమాట. ఇందులోనే మనకి ఇన్వెస్ట్మెంట్స్లో ఇప్పుడు నెక్స్ట్ ప్రొటెక్షన్ ప్లాన్ కోసము దీన్ని తులిప్ అనేది అంటారు. తులిప్ ప్లాన్ ఏంటి అంటే ఇది టర్మ్ ఇన్సూరెన్స్ విత్ యూలిప్ అనమాట. అంటే ₹1,00,000 ప్రీమియం పే చేస్తే అతను 1 crore రూపీస్ వరకు కూడా సమ్ అష్యూర్డ్ తీసుకోవచ్చు. ఇది ఎవరైతే కస్టమర్ లాంగర్ పీరియడ్లో 10 years దాకా అబోవ్ వరకు రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏవైతే ఈ ఛార్జెస్ అయితే కట్ చేసామో ఈ ఛార్జెస్ కట్ చేసిన అతనికి లాయల్టీ అడిషన్స్ రూపంలో అతనికి మనం పే చేస్తాం. కాబట్టి ఈ కస్టమర్కి రిటర్న్స్ అనేది కూడా ఎక్కువ పెరుగుతుంది. తర్వాత ఆఫ్టర్ 5 years తర్వాత అతను కావాలనుకుంటే పార్షల్ విత్డ్రాల్ కింద, ఎందుకంటే సెక్షన్ 80C ప్రకారము అతను కంపల్సరీగా 5 years ఇందులో పెట్టాలి. 5 years తర్వాత ఆటోమేటిక్గా 6th yearలో అతను కావాలనుకుంటే పార్షల్ విత్డ్రాల్ ఫండ్ వాల్యూలో ఒక 20% పెట్టేసి రిమైనింగ్ అమౌంట్ కూడా అతను తీసుకోవచ్చు. అతని అవసరాల నిమిత్తం ఎంతైతే అవసరం ఉందో అతను తీసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫండ్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ₹10,00,000 ఫండ్ వాల్యూ ఉందనుకుందాము. ఈ ₹10,00,000 కస్టమర్ కావాలనుకుంటే ఒక 20,000 రూపీస్ అంటే ఒక 8 lakh రూపీస్ అమౌంట్ అనేది ఇతను విత్డ్రాల్ చేసుకోవచ్చు అతను మెడికల్ అబెన్సెన్స్ కోసం అనేసి. రిమైనింగ్ ఈ 2 lakh రూపీస్ అమౌంట్ అనేది ఈ ఫండ్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఇతనికి లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రోడక్ట్లో మనకి ఎవరైతే లాంగర్ పీరియడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే లాంగర్ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో, మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారో ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇందులో కూడా మనకి డెట్ మార్కెట్ అండ్ ఈక్విటీ మార్కెట్ ఉంటుంది. ఈ డెట్ మార్కెట్ ఈక్విటీ మార్కెట్లో పర్టికులర్ కంపెనీ కూడా ఆ సంవత్సరం కంపెనీ ఎంతైతే రిటర్న్స్ ఇచ్చిందో CAGR అంటే కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ ప్రకారం ఇది డిసైడ్ అవుతుంది. ఈ అమౌంట్ అనేది గ్రో అవుతూ ఉంటుంది కదా. దీనికి ఎంతైతే రిస్క్ ఉందో దాన్ని సమ్మెట్ రిస్క్ అంటాం. సమ్మెట్ రిస్క్ ఏంటంటే కంపెనీకి ఎంత రిస్క్ ఉంది, సమ్మెట్ రిస్క్. ఈ సమ్మెట్ రిస్క్ ప్రకారమే కంపెనీ అనేది ఈ మోర్టాలిటీ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఫండ్ వాల్యూ అనేది తను తీసుకున్న ₹10,00,000 గాను ఫండ్ వాల్యూ ₹12,00,000 అమౌంట్ ఉంటే మోర్టాలిటీ ఛార్జెస్ అనేది ఏమీ కట్ చేయదు. ఓన్లీ ఈ అమౌంట్ మాత్రమే. ఫస్ట్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్ వరకు ఉంటుంది. తర్వాత ఈ పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఏవైతే ఉందో అంటే కస్టమరు లాంగర్ పీరియడ్లో ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్లో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతనికి మినిమం అనగానే 15 to 25% రిటర్న్స్ మాత్రమైతే వస్తుంది. సో ఇందులో మనకి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, డైనమిక్ ఫండ్, అసెట్ అలొకేషన్ ఫండ్స్, డెట్ ఫండ్స్ ఈ ఫండ్లో కస్టమర్ చూస్ చేసేసిన ప్రకారము అతను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ ఫర్ అనే యంగర్ పర్సన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరికైనా కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు.